మెగాస్టార్ చిరంజీవి గత 4 దశాబ్దాల నుంచి కూడా ఒక తిరుగులేని మెగాస్టార్, ఒక వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేస్లో ఉన్న హీరో అని చెప్పుకోవచ్చు. ఇటు యంగ్ హీరోలతో పాటు అదేవిధంగా స్ట్రాంగ్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఉన్న హీరోలు వాళ్ళతో పాటు పోటీ పడుతూ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి అంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి. సో ఆయన తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు? బాలకృష్ణ, వెంకటేష, నాగార్జున, మిగతా ఎవరైనా ఉన్నారా? సో ఖచ్చితంగా సీనియర్ హీరోస్లో టాలీవుడ్ 4 పిల్లర్స్ అంటే వీళ్ళు నలుగురే ఉంటారు. ఏబిసిడి, అక్కినేని, బాలకృష్ణ, చిరంజీవి, దగ్గుబాటి. ఖచ్చితంగా వీళ్ళ నలుగురికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఒకప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం మాట్లాడుకున్న ఇండస్ట్రీ హిట్లు ఇవన్నీ వాళ్ళు ఎప్పుడో చూసేశారు మనం పుట్టక ముందే. సో ఖచ్చితంగా చిరంజీవి గారు అప్పుడు నెంబర్ 1గా ఉన్నారు, ఇప్పటికీ వీళ్ళ లెవెల్లో నెంబర్ 1గానే ఉన్నారు. సో ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ కానీ ఆయన ఇది కానీ ఆయన లెగసీ కానీ వేరు. సో ఎందుకంటే ఆయన నుంచి చాలా మంది ఫ్యామిలీ స్ప్రెడ్ అయ్యారు, వచ్చారు బయటికి. సో మరి అసలు ఆయన నెంబర్ 1లో ఉన్నారంటే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఫిట్లు ఫ్లాప్లు అనేవి కామన్. సో రీఎంట్రీ తర్వాత అంటే 60+ తర్వాత ఖచ్చితంగా ఖైదీ నెంబర్ 150, సైరా, అట్లానే వాల్తేరు వీరయ్య 3 100 crore షేర్ ఫిలిమ్స్ పెట్టారంటే అది మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా ఆచార్య అండ్ బోలాశంకర్ ఫెయిల్ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే బాస్ లెవెల్ అనేది ఒక తీసిన 7 సినిమాల్లో 3 సినిమాలు 100 కోట్ల షేర్లు కొట్టినాయి అంటే ఇతర హీరోలతో కంపేర్ చేస్తే ఈజ్ నిజంగా నెంబర్ 1 అయినా. సో ఆ 100 కోట్ల షేర్ అనేది టచ్ చేయలేకపోతున్నారు మిగిలిన హీరోలు. అంటే ఒకప్పుడు అందరూ ఒకరినొకరు బీట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసరికి లెక్కలు మారిపోయినాయి. పాన్ ఇండియా అంటున్నారు, ఏవేవో అంటున్నారు. సో రీజనల్గా 100 కోట్ల షేర్లు కొట్టలేకపోతున్నారు. సో మరి అట్లా చూసుకుంటే చిరంజీవి గారు 3 కొట్టున్నారు అనమాట. సో మరి నెక్స్ట్ ఎవరు అంటే బాలకృష్ణ గారు వరుసగా 4 హిట్ కూడా కొట్టారు డాకు మహారాజ్తో. బట్ ఆయన అన్ని 100 కోట్ల గ్రాస్లోకి వెళ్తున్నారు కానీ 100 కోట్ల షేర్లోకి వెళ్ళలేకపోతున్నారు. 100 కోట్ల షేర్ రావాలంటే మినిమం 200 crore గ్రాస్ రావాలి. సో ఖచ్చితంగా 150, 160 టచ్ చేస్తున్నారు కానీ ఆ 100 కోట్ల షేర్ అనేది టచ్ చేయలేకపోతున్నారు. 75, 83, 85 ఆ లెవెల్లో ఆగిపోతున్నారు అనమాట. సో ఖచ్చితంగా బాలకృష్ణ గారికి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను అనుకోవడం ఏంటంటే అఖండ 2తో ఆయన 100 crore షేర్ అనేది టచ్ చేస్తారు. అది ఈ సంవత్సరం వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుందా అనేది తెలీదు. సో మరి నాకు తెలిసి బోయపాటి గారి షూటింగ్ అయితే బాగానే ఫాస్ట్గానే తీస్తారు. సో ఇంకా నాగార్జున గారు, ఇంకా ఆయన గురించి అంటే మనం ఆయన ఇంకా 70 కోట్ల షేర్లో కూడా వెళ్ళలేదు, చాలా వెనకబడ్డారు. సో ఎప్పుడో 2016లో సోగ్గాడి చిన్న ఆయన ఒకటి కొట్టారు, 2020లోనూ ఇప్పుడు లాక్డౌన్ టైంలో బంగారు రాజు ఒకటి 100 crore గ్రాస్లో కొట్టారు. సో ఇక ఆయన చాలా వెనకబడ్డారని చెప్పొచ్చు రేజ్లో. ఎందుకంటే ఆయన సక్సెస్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. ఆయన చేసే సినిమాలు జనాలకు ఎక్కట్లేదా లేకపోతే ఏంటి? ఆయన ఫ్యామిలీ సినిమాలు చేస్తే ఊపిరి, సోగ్గాడి, చిన్న లాంటి సినిమాలు చూశారు, బంగారు రాజు లాంటివి. సో ఏదన్నా ఆఫీసర్ అట్లాంటి ఏమన్నా సినిమాలు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన చూసే పరిస్థితి లేదు. సో వైల్డ్ డాగ్ ఇట్లా ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చి అసలు జనం చూడలేకపోతున్నారు నాగార్జున గారి సినిమాలు. సో అంటే ఒక స్టేజ్లో కూడా అంటే మినిమం యావరేజ్ మార్క్ కూడా ఆయన రాలేకపోతున్నారు. 50 కోట్ల షేర్ అనేది సులువుగానే కొట్టారు కానీ 100 కోట్ల షేర్ అనేది సులువుగా కొట్టలేకపోతున్నారు. సో చాలా వెనకబడ్డారని చెప్పొచ్చు. మళ్ళీ ఈ రేస్లో వెంకీ మామ ఉన్నారు. సో వెంకీ మామ ఏంటంటే ఆయనకు అసలు హ్యాటర్స్ ఉండరు, నెగిటివ్ ఉండదు, పాజిటివిటీ అంటే న్యూట్రల్. అంటే ఏ హీరో ఫ్యాన్ అయినా వెంకీ మామ గారిని ఇష్టపడాల్సిందే అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్తో స్టార్ మెటీరియల్ అయినా ఖచ్చితంగా అంతమందిని సంపాదించుకోవడం నిజంగా గర్వకారణం అది. సో అంటే హ్యాటర్స్ అంటే 0% హ్యాటర్స్ ఎవరైనా ఉన్నారు ఒక హీరోకి అంటే ఖచ్చితంగా వెంకటేష్ గారు. ఆయన అసలు ఇంకా నెగిటివిటీ ఉండదు, ఎందుకు చేయాలి ఆయన ఒక్క రీజన్ ఉండదు ఆయన నెగిటివ్ చేయడానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు 100 కోట్ల గ్రాసర్స్ ఆల్రెడీ F2 అండ్ F3 ఉన్నాయి. అట్లానే ఇంకేదో సినిమా వెంకీ మామ కూడా బాగానే 100 కోట్ల గ్రాసర్ వచ్చింది అప్పట్లో. అట్లానే ఆ లీడ్లో అయితే ఆయన వెంకటేష్ గారు కనబడుతున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఈ సంక్రాంతి సీజన్ ఈ ఫెస్టివల్ అంతా అయ్యేలోపు 100 కోట్ల షేర్కి వెళ్ళేటట్టు ఉంది. ఖచ్చితంగా నియర్లీ 100% రికవరీ దాటి ప్రాఫిట్స్ నడుస్తుంది. సో 100 crore షేర్లో కూడా ఆయన అడుగు పెట్టేలాగా ఉన్నారు. సో మరి చిరంజీవి గారి తర్వాత ఫస్ట్ 100 crore షేర్లోకి అడుగు పెట్టబోయేది వెంకటేష్ గారి. సో ఖచ్చితంగా ఆయన తర్వాత పొజిషన్ వెంకటేష్ గారిదే అని చెప్పొచ్చు సీనియర్ హీరోల్లో. సో ఇంకా యంగ్ హీరోల్లో ఆల్రెడీ ప్రభాస్ గారి సినిమాలు బాగానే రన్ చేస్తున్నాయి. సో ఇంకా వాళ్ళకి వీళ్ళకి అసలు మనం పొంతన పెట్టకూడదు. సో ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత ఎవరు అంటే విక్టరీ వెంకటేష్ గారే ఉన్నారు. సో ఇంకా మంచి సినిమాలు ఇంకా ఇంకా భారీ ప్రాజెక్టులు చేస్తే వెంకటేష్ గారు మళ్ళీ నెంబర్ 1కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో మరి ఎవరిని తీసిపోలేము, ఒక్కోసారి క్యాలిక్యులేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఎవరు కొడతారు ఏంటనేది మాట్లాడుకోకుండా 4 సినిమాలు వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేస్తే అది మంచిది.